ఎస్ ఆల్ రైట్. అందరి దృష్టి ఇప్పుడు నిజామాబాద్ పైనే ఉంది. అత్యధికంగా లోక్సభ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానం ఇదే. 185 మంది పోటీలో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి బుచ్చన్న సిద్ధంగా ఉన్నారు. బుచ్చన్న, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? మాక్ పోలింగ్ 6 నుంచి 8 మధ్యలో జరగబోతోంది అంటున్నారు. మాక్ పోలింగ్ స్టార్ట్ అయిందా? మొత్తము అంతటా దేశమంతా జరుగుతున్న ఎన్నికల కంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను 1 గంట పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది, 1 గంట ఆలస్యంగా ముగుస్తుంది. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో 178 మంది రైతులు, మిగిలిన వాళ్ళు మొత్తం కలుపుకుంటే 185 మంది వరకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో డెమో కూడా చేశారు, దాన్ని ఎట్లా ఓట్లు వేయాలి, ఏం చేయాలనే దానిపైన. అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఇక్కడ పోలింగ్ కేంద్రానికి ఇంకా జనాలు రావాల్సి ఉంది. ఇప్పుడు 6:30, 6:40 అవుతున్నది. 7 అంటే 8:05 కల్లా ఇక్కడి నుంచి ఓటర్లు రావడం ప్రారంభమవుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. 8:30 కల్లా ఓటర్లు వస్తే కనుక సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా పోలింగ్ జరుగుతుంది. ఇన్ని ఒకేసారి 12 బ్యాలెటింగ్ యూనిట్లు మొత్తం అమర్చి ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేసిన అవన్నీ. అందులో ఒక దాంట్లో ఏమన్నా సమస్య వస్తే కనుక ఏంటి పరిస్థితి? ఆ టెక్నికల్ గా ప్రాబ్లం రాకుండా ఎంతమంది అధికారులను నియమించారు? పోలీసులు ఎట్లాగో ఎన్నికల్లో పోలీసులు ఉంటారు, కానీ వీటిల్లో గనక ఓటింగ్ యంత్రాల్లో సమస్యలు ఏమైనా వస్తే గనక చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఇంజనీరింగ్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. అది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నారు. ఇక్కడున్న మొత్తం పోలింగ్ ఆఫీసర్లను, పోలీస్ సిబ్బందిని, ఇతర ఎన్నికల సిబ్బందిని మొత్తం లెక్కేసుకుంటే కనుక రమారామి 5 పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించవచ్చు అని ఒక సీనియర్ అధికారి అన్నారు. అంటే 5 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉన్నంత సిబ్బంది, అంతమంది నిపుణులు కేవలం ఒకే ఒక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ ఆఫీసర్లు, సెక్టర్ ఆఫీసర్లు 2 మన దగ్గర ఉన్నారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలు, ఒకవేళ సమస్యలు వస్తే కనుక వారికి పరిష్కార మార్గాలు ఏముంటాయి, ఇందులో ఇంకేమైనా సమస్యలు ఏమన్నా ఉంటాయా ఒకసారి తెలుసుకుందాం మనం. రవీందర్ గారు, సెక్టోరల్ ఆఫీసర్. రవీందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, వెరీ శుభోదయం అండి. వి రవీందర్ నా పేరు, సెక్టోరల్ ఆఫీసర్, రూట్ నెంబర్ 7. నాకు అలాయించబడిన ఈ పిఎస్లు కూడా 265 నుంచి 265, 266, 267, 268, అంటే ఆదర్శ పోలింగ్ స్టేషన్ 268. మేము ఒక ఓటరు పోలింగ్ కేంద్రంలోకి ఇట్లా రాగానే ఆయనకు మరి కనపడే లైటింగ్ ఏర్పాటు ఉందా, లేకపోతే కనుక ఇట్లా రాగానే మరి కన్ఫ్యూజ్ కాకుండా ఏమేం చేసిండ్రు? వాళ్ళు రాగానే ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఏ పోలింగ్ స్టేషన్ కానీ పోలింగ్ టిప్స్ తీసుకొని వస్తాడు. ఏ పోలింగ్ స్టేషన్ అంటే ఇక్కడ మొత్తం కలిసి 5+4 10 ఉన్నాయి. సో దానికి ఏ పోలింగ్ స్టేషన్ అది చెప్పడం జరుగుతుంది. దాన్ని అకార్డింగ్లీ మనకు పోలీస్ స్టేషన్ వెళ్తున్నాడు. ఆ వెళ్ళిన తర్వాత మనకు మొదటి ఏపీఓ ఓపీఓ దాని నుంచి కూడా ఆ ఓటర్ స్లిప్ దాంతో ఆ రిజిస్టర్ ఆఫ్ ఓటర్లు చూస్తాడు. చూసిన తర్వాత టిక్ పెట్టేసుకొని ఓపీఓ నుంచి మనకు ఓటర్ స్లిప్ ఇచ్చేసి మన కంట్రోల్ యూనిట్ అతని దగ్గరకు వచ్చేసి బ్యాలెట్ యూనిట్లు ఇచ్చేసి మనకు ఎల్ షైక్ ఆకాంలో ఈసారి ఏంటంటే మనకు తెలిసిందే, మీకు తెలిసిందే, మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ దీని ఎలక్షన్స్ లో 185 అభ్యర్థులు, దాంతో నోటాతో కలిపి 186 ఉన్నారు. సో అక్కడికి వచ్చేసి ఆ ఓపీఓ బ్యాలెట్ యూనిట్ ఇచ్చేస్తాడు. అక్కడ కొట్టడానికి కూడా వాళ్ళకి ఓటర్స్ కి కూడా సంబంధించి కలెక్టర్ శ్రీ ఎంఆర్ఎం రావు గారు కూడా 10 రోజుల నుంచి ఈ క్యాంపెయినింగ్ అంటే ఓటర్స్ కి ఏ విధంగా మనకు ఓటింగ్ చేయాలనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి కూడా పూర్తి పెద్ద ఎత్తున ఓటర్స్ కి ఏది ఇబ్బంది రకం రాకుండా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో ఏదైనా టెక్నికల్ గా సమస్య వస్తే కనుక ఏంటి? సో టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది. దాంతో ఇంతకుముందు ఈ పోలింగ్ స్టేషన్స్ 10 నుంచి 12 ఉన్న ఒకటే సెక్టర్ ఆఫీసర్ ఇచ్చేవారు. ఇప్పట్లో కాకుండా ఏంటంటే ఇటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి స్టాఫ్ అంతా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉంది కాబట్టి క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి దానికోసం అంటూ ఏం చేయడం జరిగిందంటే 5 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక సెక్టర్ ఆఫీసర్. దానికి సంబంధించి బెల్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న దానికి రెక్టిఫై చేయడానికి బెల్ ఇంజనీర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు నుంచి కూడా ఒక్కొక్క సెక్టోరల్ దానికి ఒక ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఇవ్వడం జరిగింది. సో ఒక దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఇంతకుముందు M3 ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ కూడా వాడడం జరిగింది స్పెషల్ గా దీనికోసం అంటూ. ఈ ఈవెంట్ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడ జరుగుతున్నది. అందుకోసం అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బ్యాలెటింగ్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ ఒకటే పార్ట్ తీయడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే మొత్తం సెట్టే మార్చడానికి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే M3 ఈవీఎం మిషన్స్ లో ఓన్లీ బ్యాలెటింగ్ యూనిట్ ఒకటే తీసేస్తాము. ఇక్కడ ప్రాబ్లం ఒకటే వచ్చినా కానీ ఏమన్నా చిన్న 12 ఇట్లలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఆ నెంబర్ మాత్రమే మనం తీసేసి మాకు రిజర్వ్ ఆ ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి మేము సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మా దాంట్లో ఇప్పుడు 265 లో ఒకటి ప్రాబ్లం వచ్చింది. ఆ బ్యాలెటింగ్ యూనిట్ ఒకటే మేము అమర్చం సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా
సాఫీగా చేయడం జరుగుతుంది. M3కి మామూలు దానికి తేడా ఏంది? దాంట్లో ఏంటంటే ఇవి స్పెషల్ గా ఏంటంటే ఈ బ్యాలెటింగ్ యూనిట్స్ కానీ ఈ కంట్రోల్ యూనిట్ కానీ దాని పెద్ద ఎత్తున సెట్ చేయడానికి వీలుంటుంది. దాంట్లో కూడా మెమరీ కానివ్వండి వేరే కానీ అమర్చడం జరిగింది. అటువంటి ప్రాబ్లం లేకుండా దీంట్లో ఉంటుంది. సెపరేట్ గా ఏదైతే ఎక్కడైతే రెక్టిఫై ఉందో అది ఒకటే ప్లేస్ చేంజ్ చేయడానికి వీలవుతుంది. అది ఇంతకుముందు ఏంటంటే దానికి కంట్రోల్ యూనిట్ చేంజ్ చేయాలి, ఒక దాంట్లో బ్యాలెటింగ్ యూనిట్ వేరే ఉంటుందంటే ఈ బ్యాలెటింగ్ కంట్రోల్ యూనిట్ మొత్తం చేంజ్ అని అనుకుంటుంది. ఎర్లియర్ మనం వాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఎక్కడన్నా ఫాల్ట్ వచ్చినా కానీ ఒకటే ఆ పార్ట్ ఎక్కడైతే ఫాల్ట్ ఉందో అక్కడ తీసేసి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసేస్తాము, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ప్రాబ్లం ఎటువంటిది ఉండదు. ఇప్పుడు కూడా దీంట్లో ఏంటంటే వేరే దగ్గర 7 గంటల ఉదయం 7 గంటల నుంచి 5 గంటలు ఉండేది. ఇక్కడ ఈ మాక్ పోల్ దానికి 2 గంటలన్నర టైం పడుతుంది మాక్ పోల్ దానికి. అందుకోసమని మనము ఇప్పుడు 5 గంటల నుంచి మాక్ పోల్ చేయడానికి సిబ్బంది కూడా దానికి పూర్తి పెద్ద ఎత్తున స్టార్ట్ చేసి ప్రొద్దున్నే స్టార్ట్ చేయడం జరిగింది సాఫీగా. అటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మామూలుగా పోలింగ్ కేంద్రంలో ఉండే సిబ్బందికి ఇంజనీరింగ్ సిబ్బంది టెక్నికల్ సిబ్బంది వేరు, ఇతర సిబ్బంది అదనంగానే ఉన్నారా లేదా మామూలుగా ఉండాల్సిన ఉన్నారా? మామూలుగానే ఉన్నారు సార్. ఇతర సిబ్బంది అయితే పోలింగ్ అధికారులు ఎక్కువ స్థాయిలో నియమించారు. టెక్నికల్ గా ప్రతి ఒక్క సెక్టరల్ ఆఫీసర్ కి ఒక ఇంజనీర్ ఇచ్చారు. అన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతున్నాయి. మిగతా సిబ్బంది కొంత మేరకు సరిపోతున్నారు, ఎప్పుడు ఉండాల్సినంతనే ఉన్నారు. అదనంగా నియమించినామన్నారు కానీ ఇక్కడైతే కనపడలేదు. ఇప్పుడు మీరు ప్రపంచ రికార్డ్ అన్నారు కదా, ఒక ఎక్స్ట్రా ఇచ్చారు. అదనంగా ఒక ఓపీఓని ఇచ్చారు సార్. రిక్వైర్మెంట్ ఉన్న చోట అడిగిన వాళ్ళకి, అడగకుండా ఉంటే నార్మల్ గా సిబ్బంది సరిపోతున్నారు. ఇప్పుడు మీరు దగ్గర మీరిద్దరు మీ వయసు చూస్తే కనుక ఒక 4-5 ఎలక్షన్ల చూసినట్టుంది మీరు. ఆ 4-5 ఎలక్షన్లకు దీనికి ఈ మొత్తం 12 ఉన్నాయి కదా ఓటింగ్ యంత్రాలు, కొంచెం భయం అయిందా లేకపోతే కనుక బాగా ధైర్యంతో? అటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే నేను ఈవీఎంస్ కమిషనింగ్ దాంట్లో పాల్గొన్నప్పుడు 3 days ఈ ఎఫ్ఎల్సి ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెకింగ్ అని దాంట్లో ప్లస్ ఈవీఎం మిషన్స్ కమిషనింగ్ అంటాం. కమిషనింగ్ అంటే ఏంటంటే దాంట్లో మనం ఈవీఎం చెక్ చేయడము, దాంట్లో క్యాండిడేట్స్ బ్యాలెట్ యూనిట్లు పెట్టడము, ఈవీఎం సెట్ చేయడము, క్యాండిడేట్ సెట్ చేయడము, తర్వాత బ్యాటరీ కానీ అన్ని చేయడము, మొత్తము 4 rounds వరకు 3 days వర్క్ జరిగింది. సో మన కలెక్టర్ గారు కూడా పోచం అందరితో సిబ్బంది కూడా సాఫీగా చేయించడం జరిగింది. సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఇందులో కొంచెం వస్తున్నచ్చు రావచ్చు అంటే మేము అందుకోసమని పొద్దున్న 4 గంటలకు రావడం జరిగింది. సో పిఆర్ఓస్ కానీ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ అందరినీ మోటివేట్ చేస్తూ చైతన్యపరుస్తూ సాఫీగా జరగాలనే ఉద్దేశంతో ఎటువంటి కొంచెం భయం అంటే ఎక్కడన్నా ప్రాబ్లం జరుగుతుంది. అందుకోసం అంటూ కూడా మాకు ఒక అందరి సెక్టరల్ ఆఫీసర్ కూడా రిజర్వ్ ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉన్న దానికి దీనికి ఇక్కడ నామినేషన్ల నుంచి మొదలుకుంటే ఇవాళ పోలింగ్ జరుగుతున్న రోజు వరకు ప్రతి విషయంలోనూ ఒక రకమైన ఉత్కంఠతనే ఉన్నది. ఏం జరుగుతుందో ఎట్లుంటుందని అది కనబడుతున్నది. ఇక్కడ కూడా ఇవాళ 8 గంటలకు 8 నుంచి 8:30 మధ్య ఓటర్లు రావడం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. నిజామాబాద్ పట్టణంలో దగ్గర 2.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ లో 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మిగతా ఏరియాలో దగ్గర అంటే 15 లక్షల మంది ఓటర్లు. ఈ 15 లక్షల మంది ఓటర్లది ఒక ప్రపంచ రికార్డే. ఇందులో పాల్గొన్న సిబ్బంది ప్రపంచ రికార్డే. ఇందులో పనిచేస్తున్న ఈవీఎంలను అదేవిధంగా ఎలక్ట్రానిక్ యంత్రాలపైన పనిచేస్తున్న టెక్నికల్ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ప్రపంచ రికార్డే. ఒకవేళ ఎన్నికల కమిషన్కు, ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల వ్యవస్థ కూడా ఇది ఒక పరీక్ష. ఇది సవ్యంగా జరిగితే కనుక, ఇది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగితే కనుక ఇది ఖచ్చితంగా రికార్డే అవుతుంది. ఇందులో పనిచేసిన వాడు రికార్డు అవుతుంది, ఓటేసిన ఓటర్లది రికార్డే అవుతుంది, నామినేషన్ వేసిన 178 మంది రైతులది రికార్డే అవుతుంది. ఇది అందరికీ పరీక్షనే. ఇది ఒక అరుదైన ఎన్నికల వ్యవస్థలోనే అరుదైన రికార్డు ఇది. నిజామాబాద్ పట్టణంలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఇది పరిస్థితి. ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్తే కనుక, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇన్ని ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి. 12 ఒకసారి రూమ్ లోకి వెళ్ళిపోయినప్పుడు చెప్తున్నారు డైరెక్షన్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోవాలి. ఆ నుంచి కుడి నుంచి అంటే ఎల్లాకారంలో ఉంటదన్నమాట. ఈ ఎల్లాకారంలో ఉన్న దానికి వాళ్ళు మొత్తం వరుసగా అవన్నీ చూసుకొని ఎవరెవరికి ఏది ఇష్టం అక్కడ వాళ్ళు ఓటు వేసుకొని రావచ్చు. ఈ మొత్తం 12 పైన దేనిపైన వచ్చినా సరే వీవీప్యాట్, మనం ఏ పార్టీకి అయితే ఓటు వేసినామో వచ్చే స్లిప్ మాత్రం ఒకటే, 7 సెకండ్లకు ఒకటే బాక్స్ అయితే ఒకటే ఉంది. దానికి మొత్తం ఒకటే బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోపల ఎవరికి ఓటేసినా బొమ్మ కనిపిస్తుంది. ఆ తర్వాత కాగితం దాంట్లో పడుతుంది. ఈ మొత్తం 12 ఉన్నా సరే ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, ఎక్కడ గందరగోళం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. అక్కడ ఒక నమూనా ఒకటి ఉంది. ఆ ఎల్లాకారంలో టేబుల్ల పైన వరుసగా అవన్నీ ఉన్నాయి. అవి 186 మొత్తం. ఈ 186 అంటే 100 కలుపుకుంటే 186. ఆ 186 సంబంధించిన డెమో ఉన్నది. నిన్న మొన్న 2-3 రోజుల పాటు
సోషల్ మీడియాలో ప్రచారమైంది, మీడియాలో ప్రచారమైంది, అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారమైంది. కాబట్టి బహుశా అందులో దానికి పెద్ద సమస్య ఉండకపోవచ్చునేమో కానీ ఇక్కడ నిర్వహణ ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణకే ఇది కొంత ఇబ్బంది అనేది వాళ్ళు ఫీల్ అవుతుంది. అయితే ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త అన్ని చర్యలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. అక్కడ బాణ గుర్తులు చూపిస్తున్నారు. ఎటు నుంచి 1 నుంచి వరుసగా 12 వరకు ఉన్నాయి. ఈ 1 నుంచి 12 వరకల్లా వారికి ఇష్టమైన అభ్యర్థితో వారికి ఇష్టమైన పార్టీ ఏది ఉంటే కనుక అది అట్లా వరుసగా చూసుకుంటూ రావచ్చు. వాటి మధ్యన ఆ వీవీప్యాట్లు పడేది ఒక బాక్స్ అక్కడ ఉంది. అది ఇది గ్రామీణ ప్రాంతాలలోని ఏర్పాట్లు, పట్టణ ప్రాంతాల్లోని ఏర్పాట్లు అన్ని దాదాపుగా ఇట్లే ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉన్నది, అర్బన్ కు గ్రామీణ ప్రాంతాలకు తేడా ఉంటుంది. కాబట్టి పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఒక అరగంటనో 10 నిమిషాలు లేట్ కావచ్చునో కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు పొద్దున్నే 5:30 6 గంటకే వాళ్ళు వస్తారు. ఇంతకుముందు ఎన్నికల్లో 6 గంటలకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన గంటన్నర లోపల 9 గంటల లోపల వాళ్ళు ఓట్లు వేసుకొని పనులకు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు దాన్ని స్టార్ట్ కావడం 8కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకసారి గ్రామీణ ప్రాంతంలో కూడా వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడదు, అక్కడ కూడా అక్కడ అధికారులతో మాట్లాడదాం, అక్కడ వీలైతే ఓటర్లతో కూడా మాట్లాడదాం. ఎట్లుందో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేకపోతే కనుక సాఫీగానే జరుగుతుందా, వాళ్ళు ఎట్లా వాళ్ళ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకుందాం. నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఉన్న ఆదర్శ పోలింగ్ కేంద్రం వివరాలు ఇవి.